నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈస్ దుర్గా. సరైన అవగాహన లేకపోవటం వల్ల షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఇవాళ అడుగుకొకరు కనిపిస్తారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ బ్రోకరేజీలంటూ సోషల్ మీడియాలో ఊతరగొట్టే అడ్వర్టైజ్మెంట్లతో ఇన్వెస్టర్లు ఇంట్రాడేలో డబ్బులు పెట్టి భారీగా నష్టపోతున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు ఎప్పుడూ రిస్క్ వ్యవహారమే. అందువల్ల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే సొంత అవగాహనతో ముందుకెళ్ళాలి, లేదంటే మన డబ్బులు పోయినట్లే. అందుకే లాంగ్ రన్ కోసం వెయిట్ చేయాలి. దీనివల్ల కంపెనీలు అందించే ఇతర బెనిఫిట్స్ కారణంగా స్టాక్ ధర పెరిగే అవకాశాలుంటాయి. ఇప్పుడు బోనస్ షేర్లను జారీ చేసిన కంపెనీ స్టాక్ 5 ఏళ్లలో అద్భుత రిటర్న్స్ అందించింది. దీని గురించి చూద్దాం. దీర్ఘకాలంలో కంపెనీలు తమ మూలధన లాభాలను షేర్ హోల్డర్లకు ఇతర బెనిఫిట్స్ రూపంలో అందిస్తూ ఉంటాయి. ఇక్కడ డివిడెంట్, షేర్ల బైబ్యాక్, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ ఇతరత్ర రూపంలో ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. దీనివల్ల అదనంగా లాభాల్ని అందుకోవచ్చు. బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ కారణంగా స్టాక్ ధర దానికి అనుగుణంగా తగ్గుతుంది. కానీ ఇక్కడ కనిష్ట స్థాయిల వద్ద మళ్లీ కొనుగోలు పెరిగి షేరు ధర పెరిగేందుకు దోహదం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాగే రాజు ఇంజనీర్స్ లిమిటెడ్ స్టాక్ కూడా మ్యాజిక్ చేసింది. ఇది ఒకప్పుడు పెన్నీ స్టాక్గా ఉండేది. ఇప్పుడు ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ అందించింది. 5 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 800% పెరిగింది. 2026 ఫిబ్రవరి 6న ఈ స్టాక్ ధర BSEలో 65.25 వద్ద ముగిసింది. ఈ కంపెనీ స్టాక్ ధర తగ్గేందుకు ఇంకా బోనస్ షేర్లు కారణం. ఏడాదిలో 2 సార్లు బోనస్ షేర్లను జారీ చేసింది. దీనివల్ల షేర్లను డివైడ్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 188 కాగా కనిష్ట ధర 58.70గా ఉంది. అంటే ఇటీవలి కాలంలో ఈ స్టాక్ ధర పడిపోయింది. కానీ లాంగ్ రన్లో మాత్రం బోనస్ ఇష్యూ కారణంగా మంచి లాభాల్ని అందించిందన్నమాట. 2024 ఆగస్టులో ఈ కంపెనీ తొలుత 1:1 రేషియోలో బోనస్ షేర్లను జారీ చేసింది. ఇక్కడ ఒక్కో ఈక్విటీ షేర్కు అదనంగా మరో షేర్ను అందించింది. ఇంకా డిసెంబర్లో మరోసారి 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయగా ఇక్కడ 3 షేర్లకు 1 షేరు అదనంగా వచ్చింది. దీనికి అనుగుణంగా షేర్ల సంఖ్య పెరిగినా షేరు ధర అడ్జస్ట్ అయింది. ఇక 5 ఏళ్ల వ్యవధిలో ఈ స్టాక్ ధర ఏకంగా 800% వరకు పెరిగింది. 2021 ఫిబ్రవరి 5న 7.59 వద్ద ఉండగా ఇప్పుడు 65.25 వద్ద ముగిసింది. ఈ క్రమంలో 1 లక్ష పెట్టుబడిని 9 లక్షలు చేసింది. 4 ఏళ్లలో చూస్తే 371% రిటర్న్స్ అందించింది. 3 సంవత్సరాల వ్యవధిలో 515% పెరిగింది. స్వల్ప కాలంలో చూస్తే నెలలో ఈ స్టాక్ ధర 13% తగ్గగా 6 నెలల్లో 37% పతనమైంది. ఏడాది వ్యవధిలో 61% కుదేలైంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.